Hi friends, welcome to my channel. IRDAI, Insurance Regulatory and Development Authority of India, ఒక స్టాండర్డ్ పెన్షన్ పాలసీని ప్రవేశపెట్టడానికి ఒక సర్క్యులర్ని జారీ చేయడం జరిగింది. సరల్ పెన్షన్ అనే పెన్షన్ విధానాన్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఈ సర్క్యులర్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇన్సూరెన్స్కు సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది వస్తుంది. సరల్ పెన్షన్, ఏ సర్క్యులర్ రిలీజ్డ్ బై IRDAI టు ఆల్ లైఫ్ ఇన్సూరర్స్ ఆన్ 25th January 2021, 25 జనవరి 2021 రోజున అన్ని జీవిత బీమా కంపెనీలకు ఈ సర్క్యులర్ని జారీ చేయడం జరిగింది. ఇందులో మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే గైడ్లైన్స్ ఆన్ స్టాండర్డ్ ఇండివిజువల్ ఇమ్మీడియట్ యాన్యుటీ ప్రోడక్ట్ సరల్ పెన్షన్. ఇమ్మీడియట్ ఇండివిజువల్ యాన్యుటీ ప్రోడక్ట్, దీనికి సంబంధించి ఈ సర్క్యులర్ ఉంది. ఫస్ట్ ఇంట్రడక్షన్ చూద్దాం. ఇండియన్ లైఫ్ ఇన్సూరెన్స్ మార్కెట్ కరెంట్లీ హ్యాజ్ సెవరల్ ఇండివిజువల్ ఇమ్మీడియట్ యాన్యుటీ ప్రోడక్ట్స్ మార్కెటెడ్ బై లైఫ్ ఇన్సూరర్స్. ఇప్పుడున్నటువంటి భారతీయ జీవిత బీమా కంపెనీలలో ఇమ్మీడియట్ యాన్యుటీ ప్రోడక్ట్స్ అంటే పెన్షన్ పాలసీలు చాలానే ఉన్నవి. విత్ ఈచ్ ప్రోడక్ట్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ ఫీచర్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ యాన్యుటీ ఆప్షన్స్. ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించి వాటి యొక్క పెన్షన్ పాలసీల లోపల ఒక యూనిక్ ఫీచర్ని కలిగి ఉండి వారికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ మరియు యాన్యుటీ ఆప్షన్స్ అనేవి ఉన్నవి. with a view to having uniformity across insurers and to make available a product by all life insurers that will broadly meet the needs of an average customer. It is felt necessary to introduce a standard individual immediate annuity product with simple features and standard terms and conditions. అయితే మార్కెట్లో చాలా రకాలైనటువంటి పెన్షన్ పాలసీలు ఉన్నవి. అయితే వీటి లోపల మనకు యూనిఫామిటీ అనేటువంటిది లేదు. ఎందుకంటే ప్రతి కంపెనీ కూడా ఒక యూనిక్ ఫీచర్ని ప్రవేశపెట్టి ఆ ఫీచర్కు అనుగుణంగా ప్రీమియంని ఛార్జ్ చేస్తూ ఉన్నాయి. ఈ విధంగా ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఒక స్టాండర్డ్ ఫీచర్స్ తోటి, స్టాండర్డ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ తోటి ఒక పెన్షన్ పాలసీని ప్రవేశపెట్టినట్లయితే ఒక కామన్ మ్యాన్ ఒక పాలసీని తీసుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది అన్న ఉద్దేశం కొద్దీ IRDAI ఒక స్టాండర్డ్ పెన్షన్ ప్రోడక్ట్ని తీసుకురావడం జరిగింది. ఈ పాలసీకి సంబంధించినటువంటి ఫీచర్సు అండ్ పారామీటర్స్ గురించి తెలుసుకుందాం. ఎంట్రీ ఏజ్ మినిమం 40 years ఉండాలి, మ్యాక్సిమం 80 years ఉండాలి. పాలసీ యొక్క టర్మ్ అనేది ఇది పెన్షన్ ప్లాన్ కాబట్టి దిస్ ఈజ్ హోల్ లైఫ్ ప్రోడక్ట్, ఇది జీవితాంతం కూడా మనకు పనిచేస్తుంది. మినిమం యాన్యుటీ అనేది 1000 per month, 3000 per quarter, 6000 per half year అండ్ 12,000 per annum అనేది మినిమం పెన్షన్ అమౌంటు. మ్యాక్సిమం యాన్యుటీ అనేది నో లిమిట్, మనము ఎంతవరకు ఈ పాలసీని తీసుకుంటే ఆ మొత్తానికి సంబంధించినటువంటి పెన్షన్ లేదా యాన్యుటీ అనేది రావడం జరుగుతుంది. మినిమం అండ్ మ్యాక్సిమం పర్చేజ్ ప్రైస్ అనేది
డిపెండింగ్ అపాన్ యాన్యుటీ అమౌంట్. మనము ఎంతైతే అమౌంట్ పెడుతున్నామో దాని మీద బేస్ చేసుకొని మనకు యాన్యుటీ అనేది డిసైడ్ అవుతుంటుంది. ప్రోడక్ట్ టైప్ ఇండివిజువల్ ఇమ్మీడియట్ యాన్యుటీ. ఇది ఇండివిజువల్ ప్రోడక్టు మరియు మనం ఒకసారి ఈ పాలసీకి సంబంధించిన ప్రీమియం పే చేసినట్లయితే మనకి ఇమ్మీడియట్గా పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. ప్రోడక్ట్ యొక్క డిస్క్రిప్షన్ ఏంటంటే దిస్ ఈజ్ ఏ సింగిల్ ప్రీమియం నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్ ఇమ్మీడియట్ యాన్యుటీ ప్లాన్. ఇది సింగిల్ ప్రీమియం అంటే ఒకే మొత్తంలో ప్రీమియాన్ని చెల్లించాల్సి ఉంటుంది. హూ కెన్ అప్లై, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే 40 అబోవ్ ఉన్నటువంటి మేల్, ఫీమేల్ అండ్ ట్రాన్స్జెండర్స్ కూడా అప్లై చేసుకోవడానికి వీలుంటుంది. ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్. ఈ పాలసీకి సంబంధించినటువంటి ప్రీమియాన్ని సింగిల్ ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే వన్ టైం డిపాజిట్ అన్నమాట. బీయింగ్ ద పర్చేజ్ ప్రైస్ ఫర్ ద యాన్యుటీ. టైప్ ఆఫ్ యాన్యుటీ ఆప్షన్స్. మనకు 2 రకాల యాన్యుటీ ఆప్షన్స్ ఉన్నవి. అందులో మొదటిది లైఫ్ యాన్యుటీ విత్ రిటర్న్ ఆఫ్ 100% ఆఫ్ పర్చేజ్ ప్రైస్, ఆర్ఓపి అంటాం, రిటర్న్ ఆఫ్ పర్చేజ్ ప్రైస్. ఇందులో ఏంటంటే అండర్ దిస్ ఆప్షన్ యాన్యుటీ ఈజ్ పెయిడ్ ఫర్ లైఫ్. పెన్షన్ అనేది జీవితాంతం వస్తుంది. యాన్యుటీ ఈజ్ పెయిడ్ ఫర్ ద లైఫ్ ఆఫ్ ద యాన్యుటెంట్. ఇన్ అడిషన్, దానితో పాటుగా 100% పర్చేజ్ ప్రైస్ విల్ బి రిటర్న్ టు ద నామినీ ఆర్ లీగల్ హైయర్స్ ఆన్ డెత్ ఆఫ్ ద యాన్యుటెంట్. ఒకవేళ ఈ యాన్యుటీ పర్సన్ ఎవరైతే చనిపోవడం జరుగుతుందో తదనంతరము 100% పర్చేజ్ ప్రైస్ అనేది నామినీకి ఇవ్వబడుతుంది. రెండవది జాయింట్ లైఫ్ లాస్ట్ సర్వైవర్ యాన్యుటీ విత్ రిటర్న్ ఆఫ్ 100% ఆఫ్ పర్చేజ్ ప్రైస్, ఆర్ఓపి, ఆన్ డెత్ ఆఫ్ ద లాస్ట్ సర్వైవర్. జాయింట్ లైఫ్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఈ పాలసీని తీసుకోవడానికి ఉంటుంది. ఇన్ దిస్ కేస్, ఈ సందర్భంలో ద యాన్యుటీ ఈజ్ ఫస్ట్ పేడ్ టు ద యాన్యుటెంట్ ఫర్ లైఫ్. మొదటగా ఇందులో ఎవరైతే ప్రైమరీ యాన్యుటెంట్ ఉంటారో హస్బెండ్ కానీ వైఫ్ కానీ వారికి ఫస్ట్ పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. ఆఫ్టర్ డెత్ ఆఫ్ ద యాన్యుటెంట్, ఫస్ట్ యాన్యుటెంట్ ఎప్పుడైతే డెత్ జరుగుతుందో, ఇఫ్ ద స్పౌజ్ ఈజ్ సర్వైవింగ్, వారి యొక్క భర్త కానీ భార్య కానీ బ్రతికి ఉన్నట్లయితే ద స్పౌజ్ కంటిన్యూస్ టు రిసీవ్ సేమ్ అమౌంట్ ఆఫ్ యాన్యుటీ ఫర్ లైఫ్ టిల్ హిజ్ హర్ డెత్. చూడండి, ఫస్ట్ యాన్యుటెంట్కి లైఫ్ టైం వస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ అతను చనిపోయినట్లయితే కనుక లేదా ఆమె చనిపోయినట్లయితే వారి యొక్క స్పౌజ్కి సేమ్ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది ఫర్ లైఫ్. సబ్సిక్వెంట్లీ ఆన్ డెత్ ఆఫ్ ద స్పౌజ్, ఈ క్రమంలో ఇద్దరు కనుక చనిపోయినట్లయితే కనుక పర్చేజ్ ప్రైస్ షెల్ బి పేయబుల్ టు నామినీ ఆర్ లీగల్ హియర్స్. భార్యాభర్తలు ఇద్దరు కనుక చనిపోయినట్లయితే కనుక ఆ అమౌంట్ని 100% పర్చేజ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో దానిని వారి యొక్క నామినీకి ఇవ్వడం జరుగుతుంది. మోడ్ ఆఫ్ యాన్యుటీ. ఈ యాన్యుటీ అనేది మంత్లీ రూపంలో రావచ్చు, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ. తర్వాత సర్వైవల్ బెనిఫిట్. యాన్యుటీ ఈజ్ పేయబుల్ డ్యూరింగ్ ద సర్వైవల్ ఆఫ్ ద యాన్యుటెంట్. పెన్షన్ అనేది జీవితాంతం అనేది రావడం జరుగుతుంది బ్రతికి ఉన్నన్ని రోజులు. మ్యాచ్యూరిటీ బెనిఫిట్. దెర్ ఈజ్ నో మ్యాచ్యూరిటీ బెనిఫిట్ అండర్ దిస్ ప్రోడక్ట్.
ఈ పాలసీలో మ్యాచ్యూరిటీ బెనిఫిట్ అంటూ ఏమీ ఉండదు. డెత్ బెనిఫిట్ ఇందులో మనకు 2 రకాలుగా ఉంటుంది. మొదటగా ఇన్ కేస్ ఆఫ్ సింగిల్ లైఫ్ యాన్యుటీ 100% ఆఫ్ పర్చేజ్ ప్రైస్. ఒకవేళ సింగిల్ లైఫ్ యాన్యుటీ ప్లాన్ ఎవరైతే పర్చేజ్ చేస్తారో అతను చనిపోయినట్లయితే 100% పర్చేజ్ ప్రైస్ అనేది వారి యొక్క నామినీకి ఇవ్వబడుతుంది. రెండవది ఇన్ కేస్ ఆఫ్ జాయింట్ లైఫ్ యాన్యుటీ, ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరు కలిసి తీసుకున్నట్లయితే ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ద యాన్యుటెంట్, ఇఫ్ ద స్పౌజ్ ఈజ్ సర్వైవింగ్, ద స్పౌజ్ కంటిన్యూస్ టు రిసీవ్ ద సేమ్ అమౌంట్ ఫర్ లైఫ్ టైమ్ టిల్ హిజ్ హర్ డెత్. భార్యాభర్తలు ఇద్దరు కలిసి తీసుకున్నట్లయితే ఈ పాలసీని, అందులో మొదటగా ప్రైమరీ పర్సన్ ఎవరైతే ఉంటారో అతనికి లైఫ్ టైం వస్తుంది. తదనంతరము అతను చనిపోయినట్లయితే కనుక సెకండ్ పర్సన్కి, వారి యొక్క స్పౌజ్కి లైఫ్ టైం వస్తుంది, వారు చనిపోయేంత వరకు కూడా. సబ్సిక్వెంట్లీ ఆన్ డెత్ ఆఫ్ ద స్పౌజ్, ఈ విధంగా ఇద్దరు చనిపోయినట్లయితే కనుక 100% పర్చేజ్ ప్రైస్ షెల్ బీ పేయబుల్ టు నామినీ ఆర్ లీగల్ హెయిర్స్. వారిద్దరు జాయింట్ లైఫ్లో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ చనిపోయినట్లయితే 100% పర్చేజ్ ప్రైజ్ని నామినీకి ఇవ్వడం జరుగుతుంది. సరెండర్ ఆన్ డయాగ్నోసిస్ ఆఫ్ క్రిటికల్ ఇల్నెస్ ఆఫ్ ద యాన్యుటెంట్స్. అయితే ఈ పాలసీలో సరెండర్ వాల్యూ అనేది ఎప్పుడు ఇవ్వబడుతుంది అని అంటే, క్రిటికల్ ఇల్నెస్ వచ్చినటువంటి సందర్భంలో ఈ పాలసీని మనం సరెండర్ చేసుకోవడానికి ఉంటుంది. ద పాలసీ కెన్ బి సరెండర్డ్ ఎనీ టైమ్ ఆఫ్టర్ 6 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కమెన్స్మెంట్. ఈ పాలసీ తీసుకున్న తర్వాత 6 నెలల తర్వాత పాలసీని సరెండర్ చేయడానికి వీలుంటుంది. ఇఫ్ ద యాన్యుటెంట్ ఆర్ ద స్పౌజ్ ఆర్ ఎనీ ఆఫ్ ద చిల్డ్రన్ of the annuitant is diagnosed as suffering from any of the critical illness specified in the policy document. పాలసీ డాక్యుమెంట్లో ఉన్నటువంటి క్రిటికల్ ఇల్నెస్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిలో ఎవరికైనా వచ్చినప్పటికీ, లేదు అంటే వారి యొక్క పిల్లలకు వచ్చినప్పటికీ ఈ పాలసీని మనము సరెండర్ చేసుకోవడానికి ఉంటుంది. 95% ఆఫ్ పర్చేజ్ ప్రైస్ షెల్ బీ పేడ్ టు ద యాన్యుటెంట్. మరి ఈ పాలసీని సరెండర్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుందంటే 95% ఆఫ్ పర్చేజ్ ప్రైస్ అనేది మనకు రావడం జరుగుతుంది. లోన్ కెన్ బీ అవైల్డ్ ఎనీ టైమ్ ఆఫ్టర్ 6 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కమెన్స్మెంట్. మనకు లోన్ అనేది ఈ పాలసీ తీసుకున్న తర్వాత 6 నెలల తరువాత మనకు లోన్ అనేది రావడం జరుగుతుంది. ద లోన్ డస్ నాట్ ఎక్సీడ్ 50% ఆఫ్ యాన్యుటీ అమౌంట్. 50% కంటే ఎక్కువ లోన్ తీసుకోవడానికి లేదు. ప్రైసింగ్ ఆఫ్ ద ప్రోడక్ట్. ప్రైసింగ్ ఈజ్ లెఫ్ట్ టు ద ఇన్సూరర్స్. ప్రైస్ అనేది ఆయా ఇన్సూరెన్స్ కంపెనీలే వీటిని చూసుకోవాల్సి ఉంటుంది. బాండ్ వైజ్ యాన్యుటీ రేట్స్ షెల్ బి డిరైవ్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద ఫాలోవింగ్ బాండ్స్. అయితే ఇందులో బాండ్ వైజ్ యాన్యుటీ రేట్స్ అనేటువంటివి ఉంటవి. ఇన్ కేస్ ఆఫ్ జాయింట్ లైఫ్ యాన్యుటీ, ఒకవేళ జాయింట్ లైఫ్ యాన్యుటీ ప్లాన్లో ఇన్సూరర్స్ మే క్యాల్కులేట్ యాన్యుటీ రేట్స్ బేస్డ్ ఆన్ యాక్చువల్ ఏజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రిన్సిపల్ యాన్యుటెంట్ అండ్ హిజ్ హర్ స్పౌజ్. అయితే వీరికి సంబంధించి వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ యొక్క ఏజ్ని బట్టి ఈ బాండ్ అనేది క్యాల్కులేట్ చేయబడుతుంది. చూడండి, ఇక్కడ 5 రకాల బాండ్స్ ఉంటవి. బాండ్ 1లో చూసినట్లయితే లెస్ దాన్ 2 lakhs. తర్వాత బాండ్ 2 అనేది 2 lakhs నుండి 5 lakhs వరకు. బాండ్ 3 అనేది 5 lakhs నుండి 10 lakhs వరకు. బాండ్ 4 అనేది 10 lakhs నుండి 25 lakhs వరకు. బాండ్ 5 అనేది 25 lakhs మరియు
అంతకంటే ఎక్కువ ఉన్నవారికి ఈ బాండ్ ఫైని ఇవ్వడం జరుగుతుంది. ఆల్ లైఫ్ ఇన్సూరర్స్ permitted to transact new business shall mandatorily offer the standard product with effect from 1st April 2021. అన్ని జీవిత బీమా కంపెనీలు కూడా ఈ స్టాండర్డ్ సరల్ పెన్షన్ పథకాన్ని ఏప్రిల్ 1, 2021 నుండి అమలు చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.